వెల్కమ్ బ్యాక్. శ్రీనివాస్ గారు యా. శ్రీనివాస్ గారు మనం చూస్తున్నాం తెలంగాణ రాష్ట్రంలో పరిశ్రమలకు భారీగానే వస్తున్నాయి, పెట్టుబడిదారులు కూడా బాగా వస్తున్నారు, కంపెనీలు పెడుతున్నాం. ఐటీ కంపెనీలతో పాటు రసాయన కంపెనీలు కూడా పెడుతున్నారు, ఫెర్టిలైజర్స్ కావచ్చు, పెస్టిసైడ్స్ కావచ్చు, ఇవంటి. కానీ ఇక్కడికి రావాలంటే మాత్రం తెలంగాణ కావచ్చు, పక్కనే ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుంచి వెళ్ళే వీళ్ళని కాకుండా అంటే దాంట్లో పనిచేయడానికి తీసుకురాకుండా ఏదైతే ఒరిస్సాతో పాటు బీహార్ రాష్ట్రాలు, ఈ రెండు రాష్ట్రాల నుంచి వెళ్ళే చాలా వరకు కూలీలను కావచ్చు, వీళ్ళను కావచ్చు తీసుకువస్తూ ఇక్కడ వారికి అనువైన కారణాలు అంటే వారికి ఇచ్చేది తక్కువ, ఏదో ఇప్పుడు మనకు చెప్పినట్టు విధంగా ఏదైతే కొంతమందికి కొంత విభజించేసి దాన్ని కాంట్రాక్ట్ బేసిక్లో ఇవ్వడం జరుగుతుంది, ఒక కాంట్రాక్టర్ అక్కడ తీసుకురావడం జరుగుతుంది. అంటే వీరికి వారి గుర్తింపుతో పాటు అసలు ఎంతమంది ఏ కంపెనీలో పనిచేస్తున్నారు, ఎవరెవరు పనిచేస్తున్నారో వాళ్ళ బయోడేటా కూడా ఏ కంపెనీలో ఉండదండి. ఎందుకంటే మనం చూస్తున్నాం ట్రైన్లలో కావచ్చు, బస్సులలో కావచ్చు, ఒకవేళ మనం రాష్ట్రంలో ఏదైనా బంద్ పాటించాలంటే విధిగా దానిలో మొత్తం బీహారు, ఒరిస్సా రాష్ట్రాల వాళ్ళే వెళ్ళిపోతూ ఉంటారు. ఇది మనం చూస్తున్నాం. తెలంగాణ రాష్ట్రంలో ఇంతమంది వలస కూలీలను తీసుకొచ్చి ఇక్కడ పనిచేస్తున్నప్పుడు వారి యొక్క బయోడేటాని ఎందుకు మెన్షన్ చేయలేకపోతున్నారు? ఇవాళ చూస్తే చనిపోయిన వారందరూ కూడా ఒక్కొక్కరు బయోడేటా కూడా ఇంకా తెలియలేకపోతుంది. అంటే వారికి సంబంధించి ఇప్పుడు మనం చూసాం ఈ రకంగా జరుగుతుంది. అంటే దీన్ని ఎలా చూడొచ్చు అంటారు? ఇప్పుడు రాజమౌళి గారు, మీకు తెలియదు కాదు, మీరు యూఆర్ ఆల్సో సీనియర్ జర్నలిస్ట్. ఇక్కడ వాళ్ళని తీసుకొస్తే ఏమవుతుందంటే గట్టిగా బెదిరించి పని తీసుకోవచ్చు ఎక్కువ గంటలు. ఇక్కడ లోకల్ వాళ్ళైతే మళ్ళీ రేపు పొద్దున్నే ఇన్ఫ్లుయెన్స్ తీసుకొని వాళ్ళ వాడకట్టోళ్ళను లీడర్ను పట్టుకొని తీసుకొస్తారు. తక్కువ వేజెస్ పేమెంట్, మినిమం వేజెస్ యాక్ట్ని ఇంప్లిమెంట్ చేయరు. ఇది ఒక మాఫియా, ఒక కాంట్రాక్టర్ ఉంటాడు, వాడు అడ్వాన్సులు ఇచ్చి తీసుకొస్తారు. ఇట్స్ బాండెడ్ లేబర్. మనము ఇటుక బట్టీల కాడ ఉంటారు చూడండి, అటువంటి బాండెడ్ లేబర్ అన్నట్టు. సో ఈ యాక్ట్ కూడా ఉంది మనకి, లేదని కాదు. బట్ ఇంప్లిమెంటేషన్లో మనం ఫెయిల్యూర్ కదా, మొత్తం మీద మనకు ఉన్నటువంటి జబ్బే కదా మన సిస్టమ్కి. రెండోది ఏంటంటే ఇప్పుడు ఏమవుతుందంటే ఎక్కువ ఓనర్ మీద 304 కేసు పెడతారో, లేకపోతే ఏదో నెగ్లిజెన్స్ 285 ఏదో ఉన్నట్టుంది కొన్ని సెక్షన్స్ పెడతారు. కానీ ఈ హజార్డస్, ఈ ఇన్స్టలేషన్ అప్పుడు మనకి ఇది హజార్డస్ థింగ్ అనేది తెలుసు. ప్రాపర్ ఇన్స్పెక్షన్స్ తర్వాతనే పర్మిషన్ ఇస్తారు. మరి ప్రాపర్ సేఫ్టీ మెజర్స్ లేకున్నా అది ఇన్స్టాల్ అయ్యి ఇప్పుడు పేలిపోయింది అంటే అర్థం ఏంటి? అంటే మొదలు ఇనిషియల్గా పాలసీ మేకింగ్లో మనకు గవర్నమెంట్ ఏదైతే ఉంటుందో అది పాలసీ మేకింగ్ చేయాలి. పాలసీ తర్వాత దాని ఇంప్లిమెంటేషన్లో మొట్టమొదటిగా ఈ పర్మిషన్స్ ఇచ్చిన వారిని పట్టుకోవాలి. తర్వాత ఏంటి, ఇన్స్పెక్షన్ అథారిటీస్, నేను చెప్పాను కదా, ఫ్యాక్టరీస్ యాక్టు, లేబర్ యాక్టు, పొల్యూషన్ యాక్టు, తర్వాత ఈ హజార్డస్ సేఫ్టీ మెజర్స్ తీసుకునేది లోకల్ మున్సిపాలిటీ, దీస్ ఆర్ ఆల్ ఫైర్ డిపార్ట్మెంట్. సో ఇవన్నీ కూడా ఎంటర్ అవుతాయి. ఇవన్నీ కూడా పర్మిషన్స్ ఇవ్వాలి, నో అబ్జెక్షన్ ఎన్ఓసీలు ఇవ్వాలి. ఆ కంటిన్యూషన్ ప్రాసెస్లో కూడా ఎస్ఓపి అంటే 12 months కోసం చెక్కింగ్ ఉంటుంది. సో ఆ మాన్యువల్ని వీళ్ళు మెయింటైన్ చేయరు. ఇవన్నీ చేయకుండా వెరసి ఏమవుతుందంటే ఇప్పుడు ప్రజల యొక్క ప్రాణాలకు తలనొప్పిగా మారిపోయింది. ఇది ఇప్పుడే కాదు, ఇది తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక ఈ మధ్యన చెల్లపల్లి కానీ, మనకు జీడిమెట్ల కానీ, ఇక్కడ కానీ ఈ కెమికల్ ఫ్యాక్టరీస్ నాచారం కానీ, అసలు ఇవన్నీ కూడా అవుట్స్కట్స్కి పోవాలనేది ఆల్రెడీ ఒకసారి గెజిట్ నోటిఫై అయింది ఉమ్మడి రాష్ట్రంలో. కానీ మనం రాష్ట్రం వచ్చిన తర్వాత వీటి మీద పాలసీ లేదు. కానీ ఎంతసేపు ఏం చేస్తారు మినిస్టర్స్ అంటే, విదేశాలకు పోయి నేను ఎన్ని పెట్టుబడులు తెచ్చినా, అన్ని పెట్టుబడులు తెచ్చినా, ఈ ఫార్మా ఇండస్ట్రీ, ఆ ఫార్మా ఇండస్ట్రీ, ప్రతి ఫార్మా ఇండస్ట్రీ వెనకాల మరి ఒక రియాక్టర్ ఉంటుంది. మరి వాటిని ఎట్లా పాలసీ చేసిర్రా, ఏం చేసిర్రు, ఏం కథ? ఇలా మీకు తెలుసు కదా, గతంలో ఎవరు చేయాల్సిన పని, ఏ అథారిటీ చేయాల్సిన పని అది చేయట్లేదు. హెచ్ఎండిఏ నగరం తీసుకోవాల్సినటువంటి వాళ్ళు ఇలా గేమ్ జోన్స్ కండక్ట్ చేయడంలో, ఈ ఫార్మా రేస్ చేయడంలో, రియల్ ఎస్టేట్ లేఅవుట్లు చేసి బ్రోకరిజం, ఇటువంటి యాక్టివిటీస్ అది చేస్తూ ఉంది. పొల్యూషన్ బోర్డు చేయాల్సిన పనులు పొల్యూషన్ బోర్డు చేయట్లేదు. డిపార్ట్మెంట్స్ అన్ని కల్గంబుల్గం అయిపోయినాయి. సో నేనేమంటున్నానంటే ఇక్కడ మనము ఇప్పుడు జరిగిపోయిన దానికి ఏంటంటే తప్పకుండా కుటుంబాలను ఆదుకోవడం ఒక ఎత్తు. రెండవది ఏంటి అంటే ఇక ముందు జరగకుండా ఉండడానికి కావాల్సినది ఏంటి, కొంత ఈ భయం అనేది కూడా ఉండాలి కదా హెరింగ్ అఫీషియల్స్ మీద. ఫస్ట్ గవర్నమెంట్ నెగ్లిజెన్స్ పార్ట్, దానికి వాళ్ళు అపలైజ్ చేయాలి. రెండవది ఏంటి, ఆ రోజు దీదెన్ పర్మిషన్ ఎవరైతే ఇచ్చిండో ఈ ప్రాపర్గా ఓపెన్ ఏరియా లేకుండా రియాక్టర్కు తీసుకోవాల్సిన మెజర్స్ అనేకం ఉంటాయండి. ఈ రియాక్టర్ చుట్టుపక్కల వాటర్ స్టోరేజ్ ఉండాలి, ఫైర్ స్టేషన్ లారీ రావడానికి దాంట్లో స్పేస్ ఇమీడియట్గా రావడానికి ఆ రోడ్ అప్రోచబుల్ రోడ్ ఉండాలి. ఆ తర్వాత పేలిన తర్వాత కూడా అక్కడ గ్యాస్ అవి సిలిండర్స్ ఉండాలి. ఇవి అనేకం ఉన్నాయి. నేను ఎందుకంటే కొంత ఈ పారిశ్రామిక వాడలలో
ఆ కార్మికుల దగ్గర మీటింగ్లకు పోయినప్పుడల్లా నేను కూడా మాట్లాడుతూ ఉంటాను. సో అందుకని నేనేమంటున్నానంటే ఇది చాలా భయంకరమైనటువంటి అనేక బాంబులు ఇంకా ఉన్నాయి. మీరు రియాక్టర్లు తర్వాత కంపెనీలు ఎండాకాలమే తగలబడడం కాదు, ఇగో ఇప్పుడు కొద్దిగా వర్ష వాతావరణమే ఉన్నది అయినా కానీ పేలిపోయింది రియాక్టర్. సో నేనేమంటున్నా అంటే ఇది కంప్లీట్గా అధికారులు, ప్రభుత్వము, అక్కడ ఉన్నటువంటి యాజమాన్యం. ఇప్పుడు ఈ యాజమాన్య వైస్ చైర్మన్ ఎవరో చనిపోయినారు, ఈ ఆ యజమాని మళ్ళీ శోక సముద్రంలో ఉంటే ఇప్పుడు అదొక బాధ. వాళ్ళ మీద రెండే మనకున్న ఈ 2-3 సెక్షన్లు అంతే. సో ఇది కాదు కదా నేను అంటుంది ఏంటంటే ఇప్పుడు ఇమ్మీడియట్గా ఏం చేయాలంటే ప్రభుత్వం దీన్ని సేఫ్టీ మెజర్ ఇది ఇందులో జరిగిన వాళ్ళకి కంపెన్సేషన్ ఇస్తూనే మిగతా ఎన్ని ఇండస్ట్రీలలో రియాక్టర్స్ నగరంలో ప్రజలు జీవించే దగ్గర ఉన్నాయి, మళ్ళా దానికి ఉన్న వాటికి సేఫ్టీగా ఉన్ని నామ్స్ ప్రకారం ఉందా లేదా, లేనివన్నిటిని ఇమీడియట్గా సీజర్ చేయాలి. ఫస్ట్ సీజర్ చేసి వాటిని ఇమీడియట్గా ఇప్పుడు బయట ఏదో కొత్త కంపెనీ తీసుకొచ్చే వాళ్ళు వీళ్ళు సీజర్ చేసి వీళ్ళు సతాయించక్కర్లేదు, వీళ్ళు ఎక్కడ పెట్టుకుంటారో ఆ గవర్నమెంట్ జాగాలు ఎవరెవరికో ఇస్తున్నారో అమ్ముకుంటున్నారు. సో ఇటువంటి ఇండస్ట్రీకి మొత్తం సిటీ అవుట్స్కట్స్లో ప్రభుత్వం ఎట్లా ఉండాలంటే ఇక్కడ ఉన్నటువంటి ఇండస్ట్రీ వాడు ఇక్కడ వసతులు లేక కొట్టుమిట్టాడుతున్నాను ఒక ఆప్షన్ ఇవ్వాలి. బాబు ఇక్కడ ఉన్నది ఈ ఫార్మా ఇండస్ట్రీలో ఈ టీజీఐఐసి దగ్గర ఈ ల్యాండ్ ఉంది, మేము ఇస్తాము అంటే ప్రభుత్వం ముందుకొచ్చి దీన్ని మళ్ళీ ఇన్స్టాల్ చేసేటట్టుగా కూడా ఉండాలి. చూడండి ఇటువంటి ఆలోచన కలిగి ఉండాలి. ఇప్పుడు ఇన్సిడెంట్ అయింది కాబట్టి వాని మళ్ళీ ఇప్పుడు ఇక పోలీస్ బ్లాక్మెయిల్ జరుగుతుంది, మళ్ళీ పొల్యూషన్ బోర్డు వాడు వస్తాడు, చచ్చిపోయినాక పేలాలు కూడా ఎరక తింటారండి ఇప్పుడు. సో దీస్ ఆర్ ఆల్ ప్రాక్టికల్, మేము ప్రజలలో ఉండే నాయకులుగా చెప్తా ఉన్నాను. సో ఇప్పుడు అయిపోయిన సుఖం ఏమి ఉండదు, మళ్ళీ అన్ని ఆ యజమాని మీద పడతాయి. సో నేనేమంటున్నానంటే ఇక్కడ మొత్తం సిస్టమ్ ఫెయిల్యూర్ కనిపిస్తూ ఉంది. కాబట్టి డెఫినెట్గా స్వతంత్ర టీవీని నేను లాస్ట్ అండ్ లీస్ట్ మీరు చేయగలుగుతారు, ఎందుకంటే రాజమౌళి గారికి మీలో కసి ఉంటుంది ప్రజల పక్షాన. కాబట్టి స్వతంత్ర టీవీ ద్వారా ఈ పర్మిషన్ ఈ అధికారి ఇచ్చిండు అనే జస్ట్ పేర్లన్నా రిఫ్లెక్ట్ చేయండి. తర్వాత ఫైర్ సేఫ్టీ లోకల్ ఎవరు ఇన్స్పెక్ట్ చేయాల్సి ఉండే, ఎవరు ఎస్ఓపి చేయాల్సి ఉండే, ఏది సేఫ్టీ ప్రోటోకాల్స్ ఎవరు చేయాల్సి ఉండే, ఈ నేను చెప్పిన 6 డిపార్ట్మెంట్ల పేర్లు 5-6 డిపార్ట్మెంట్ల పేర్లు ఒకసారి స్వతంత్ర టీవీలో రిఫ్లెక్ట్ చేయండి. వీలైతే దీని అఫీషియల్స్ ఎవరైతే ఉన్నారో దీని ఇన్సిడెంట్ పర్మిషన్ ఇచ్చినోడిని ఇప్పుడు కంటిన్యూస్ ప్రాసెస్లో ఉన్నటువంటి అధికారులది ఫోటోలు కూడా వేయండి, ప్రభుత్వం కూడా వేయండి. తర్వాత మీరు ఆ ఎమ్మెల్యేలు కూడా బయట తీసుకునే ప్రయత్నం చేయండి. ఈ కన్సర్న్ మినిస్ట్రీని కూడా మీరు వాళ్ళ మినిస్టర్ బయట తీసుకునే ప్రయత్నం చేయండి. మేము చెప్పగలుగుతాం, భావజాల వ్యాప్తి చేయగలుగుతాం, సెన్సిటైజ్ చేయగలుగుతాం, మాకున్న కొంత ప్రజల పక్షాన మాట్లాడగలుగుతాం తప్ప ఇక్కడ ఉన్నోళ్ళం ముగ్గురం కూడా ఇది అసెంబ్లీగా స్వతంత్ర టీవీ ఇప్పుడు మాకు అసెంబ్లీ ఏం చేస్తాం. దురదృష్టవశాత్తు మాలాగా సెన్సిటివ్ థిన్ స్కిన్ ఉన్న వాళ్ళు ఎవరు కూడా చట్టసభలకి పోం. సరే మా అరవింద్ ఏమన్నా అనుకోవచ్చు, కానీ గత 10 ఏళ్లలో కూడా దీని మీద తెలంగాణ వచ్చిన తర్వాత నేను అనుకున్న ఇటువంటి అన్ని పాలసీలు డైనమిక్ ఇండస్ట్రీ మినిస్టర్ కేటీఆర్ గారు ఉన్నారు కదా, సో చేస్తారు అనుకున్నా. కానీ ఆయన ఉన్నప్పుడు కూడా ఇండస్ట్రీలు తగలబడ్డాయి, మా చెల్లపల్లి 2 తగలబడ్డాయి. మళ్ళీ ఆయన ఉరికొచ్చినారు, అప్పుడు చూసినారు. కానీ ఇప్పుడు నేనేమంటున్నా అంటే ఇప్పుడు ప్రతిపక్ష నాయకుడు వెళ్ళి చూడగలుగుతాడా? సరే నేనేమంటున్నా అంటే ఇప్పుడు రేపు ట్విట్టర్లలో మాట్లాడితే సరిపోతుందా? ఎవరైనా సరే నేనేమంటున్నా అంటే ఇటువంటి లీడర్లను కూడా మనం ఓహా సింప్లిసిటీ ఉన్న లీడర్లనే ఎవరు కేర్ చేయడు. సో స్వతంత్ర టీవీకి నేను రెస్పెక్ట్ చేస్తూ చెప్తా ఉన్నాను, ఈ లిస్ట్ బయట పెట్టండి, ఎర్రింగ్ అఫీషియల్స్, ఎర్రింగ్ పొలిటీషియన్స్ది. ఇది ఎప్పుడు ఇన్స్టాల్ అయింది, మరి గత ప్రభుత్వంలో అయితే వాళ్ళ నెగ్లిజెన్స్ పార్ట్ని హైలైట్ చేయండి, ఈ ప్రభుత్వంలోనే పర్మిషన్ తీసుకొని చేస్తే ఈ ప్రభుత్వాన్ని కూడా హైలైట్ చేయండి. మీరు స్వతంత్ర టీవీ ద్వారా ఇటువంటి కార్యక్రమాలు తీసుకోండి, ఆ ఫీల్డ్ విజువల్స్ కూడా వేయండి. ప్రజలన్నా కనీసం వాళ్ళ తిడతారు, 7 సెకండ్ శాపనార్థాలన్నా పెడతారు. దీంట్లో అవినీతి సొమ్ము ఎవడెవడు ఎంత తిన్నాడో కనీసం వానికి కూడా ఈ పాపం తలుగుతుంది. కానీ ఇక ఈ మనం తిట్లతోనే ఏమవుతుంది. కానీ కొద్దిగా నాకు ఎందుకు అంటే చాలా ఫోన్లు దగ్గర పరిసర ప్రాంతాల ప్రజలు చూసి వాళ్ళు పరిశాన్ అవుతున్నారు. కాలిపోతుంటే శరీరం ఉరికిరండి. తెలంగాణ ఉద్యమంలో మా శ్రీకాంత్ సార్ ఉరికినట్టేనట, ఆ తోలు ఊడిపోతా ఉంది. అది ఎట్లా ఉంటది రాజమౌళి గారు మీరు చెప్పండి ఇది. సో కాబట్టి ఇది చాలా సీరియస్ కేసు ఇది. రాజమౌళి గారు తప్పకుండా రాబోయే కాలంలో ప్రభుత్వం, మరి ముఖ్యమంత్రి గారు పోయినారు, ఏం ప్రకటన చేస్తారో ఏం రివ్యూ చేస్తారో చూద్దాం. రైట్. వెంకటస్వామి గారు కొద్దిగా నాకు ఇక్కడ మీటింగ్ ఉంది. వెంకటస్వామి గారు మనం ఏదైతే చూస్తున్నాం ఇంతమంది అంటే తెలంగాణలో భారీ అతిపెద్ద ప్రమాదంగా కూడా చెప్పొచ్చు దీన్ని. ఈ నేపథ్యంలోనే మనం అంటే దీన్ని ప్రభుత్వం ఇంకా రాబోయే రోజులలో ఎలాంటి చర్యలు చేపట్టనుంది, ఇలాంటి ఫ్యాక్టరీల పైన ఎలా నిర్ణయం తీసుకోబోతుంది?
నేను చెప్పాను కదండి, ఇప్పుడే ఇందాక చెప్పాను. నేను నా వైపు నుంచి ఇప్పుడు వచ్చాను. శ్రీధర్ గారితో కూడా మాట్లాడతాము. లేబర్ మినిస్టర్ మన ఆ, వివేక్ గారితో మాట్లాడి ఒక మంత్రివర్గ దీని మీద ఒక మంత్రివర్గ ఉపసంఘం అన్న వేసి తర్వాత ఎక్స్పర్ట్స్ ని పిలిచి దీని మీద కఠినమైనటువంటి ఆ, నియమ నిబంధనలను షార్పనైజ్ చేయడము, ఉన్న వాటిని ఇంప్లిమెంట్ చేయడము, దానికి సంబంధించి ఒక అంటే కొంత నెగ్లిజెన్సీ. ఇప్పుడు మేము వచ్చి కూడా 18 నెలలు అయింది. పాలనలో ఈ వైపే ఈ వైపు మాకున్న ఇబ్బందులు మాకు ఉన్నాయి. ఈ వైపు చూడలేకపోయి ఉండొచ్చు కూడా. చూసిన అధికారులే ఎక్కువ చూడాలా. అది ఆ ప్రభుత్వమైనా మా ప్రభుత్వమైనా అధికారుల మీదనే, అక్కడ ఉన్నటువంటి పర్యవేక్షకుల మీదనే ఎక్కువ ఆధారపడి ఉంటది. బట్ దాన్ని ప్రభుత్వ పరంగా ఒక వెళ్ళి ఎప్పటికప్పుడు దాన్ని షార్పనైజ్ చేసి ఎప్పటికప్పుడు మానిటర్ చేసేటువంటి సిస్టమ్ ప్రభుత్వం వైపు నుంచి కూడా ఉండాలి. అది ఇమ్మీడియట్ గా ముఖ్యమంత్రి గారు ఇప్పుడు పోయి వచ్చినారు, వారి సమీక్ష పెడతారు. రేపు ఇమ్మీడియట్ గానే సమీక్ష పెట్టమని అడుగుతాం. మేము మా పార్టీ పరంగా కూడా ఈ సంఘటన పట్ల కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర శాఖ కేంద్ర శాఖ తరఫున మేము తీవ్రమైనటువంటి దిగ్భ్రాంతికి గురైనము, తీవ్రమైనటువంటి సంతాపాన్ని వ్యక్తం చేస్తున్నాం. డెఫినెట్ గా ఆ కుటుంబాలకు అండగా నిలబడతాం. మేము మా ప్రభుత్వ పరంగా పార్టీ పరంగా మేము డెఫినెట్ గా గట్టి చర్యలు తీసుకొని భవిష్యత్తులో ఇట్లాంటి ఏ సంఘటన జరగకుండా మొత్తం ఇండస్ట్రియల్ పాలసీలోనే చాలా మార్పులు తీసుకొచ్చేటువంటి దానికి ఇది ఒక టర్నింగ్ పాయింట్ అవుతుందని, ఇంత పెద్ద ప్రమాదం జరిగిన తర్వాత కూడా మరి సరైన చర్యలు తీసుకోకపోతే మరి సమంజసం అనిపించదు. రైట్. ఏదైతే నిన్న జరిగినటువంటి రియాలిటీ అంటే ఆ పారిశ్రామిక వాడలో జరిగినటువంటి సంఘటన నేపథ్యంలో ఇప్పటికి వరకు 36 మంది మృతి చెందారు. ఇంత పెద్ద సంఘటన తెలంగాణ రాష్ట్రంలో మొదటిసారి కాబట్టి ఇలాంటి సంఘటనలు జరగకుండా ఇటు అధికారులు కావచ్చు, అటు